4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. క్వెషన్ వచ్చేసరికి ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్‌కి ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. నో కాస్ట్ ఈఎంఐ తీసేయాలని చెప్పేసి. చాలా మంది నో కాస్ట్ ఈఎంఐలో ఫోన్స్ కొంటా ఉంటారు. ఆల్మోస్ట్ 50% 150 మంది నో కాస్ట్ ఈఎంఐ యూజ్ చేసి ఫోన్స్ కొంటుంటారు. మంత్‌కి ఇంతని చెల్లించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఎందుకు తీసేయమంటున్నారంటే నార్మల్‌గా ఫోన్ ఒక రూ. 50,000 ఉందనుకోండి. అది వీళ్ళకి పడేది 45,000, 46,000 పడతది. కానీ వీళ్ళు 50,000కి అమ్ముతారు నో కాస్ట్ ఈఎంఐ పెట్టేసి. ఈ 5, 6,000 వీళ్ళు లాభం చూసుకొని అమ్ముతారు బ్యాంక్ వాళ్ళు. అండ్ మిగతా వాళ్ళు నార్మల్‌గా నో కాస్ట్ ఈఎంఐ లేకుండా కొంతమంది డైరెక్ట్ అంతా డబ్బులు ఇచ్చేసి కొంటారు కదా! వాళ్ళకి 50,000 పడతది ఫోను. నో కాస్ట్ ఈఎంఐ కట్టి కొనే వాళ్ళకి కూడా 50,000 పడుతుంది. అలా కాకుండా బ్యాంక్ వాళ్ళు ఈ నో కాస్ట్ ఈఎంఐ తీసేసి ఫోన్ డైరెక్ట్ ప్రైజే 44,000 అట్లా పెట్టారనుకోండి. ఒక రూ. 6,000 కస్టమర్స్‌కి కలిసొస్తాయి కదా! ఎక్కువ మంది ఫోన్లు కొనడానికి అవకాశం ఉంటదన్నట్లు వీళ్ళు ప్రతిపాదన అయితే పెట్టారు. నార్మల్‌గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫోన్స్ కొనట్లా. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఎవ్వరు ఫోన్స్ అయితే ఎక్కువ కొనట్లేదు. ఆన్‌లైన్‌లో కూడా అలానే ఉంది పరిస్థితి. మొబైల్ ఫోన్ మార్కెట్ కంప్లీట్‌గా డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక్క క్వార్టర్‌లోనే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తేనే 15-20% డ్రాప్ అయినాయి మొబైల్ సేల్స్. సో ఇప్పుడు వీళ్ళు కొద్దిగా ప్రైస్ తగ్గిస్తే కొంటారేమో అన్నట్లుగా ఈ ఈఎంఐస్ ఇవన్నీ తీసేసి బ్యాంక్ ప్రాఫిట్స్ ఇవన్నీ తీసేసి తీసుకొస్తే బెటర్ అన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే దీనివల్ల మైనస్ ఏంటంటే అసలు ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ఈఎంఐ ఆప్షన్ లేకపోతే చాలా మంది అసలు ఫోన్లు కొనరు. చెప్పాక 100లో 50 మంది ఈఎంఐ నుంచి ఫోన్లు కొంటున్నారు. డబ్బులు లేకపోయినా గానీ నెలకి ఇంత చెల్లించుకుంటూ ఫోన్లు కొంటున్నారు. అవి కూడా లేకుండా పోతాయి అనమాట కంప్లీట్‌గా ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ తీసేస్తే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?